ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆరో అధ్యాయం భగవద్గీత 28వ శ్లోకం. చెప్పండి. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శ అత్యంతం సుఖమశ్నుతే యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానస సుఖేన బ్రహ్మ సంస్పర్శ అత్యంతం సుఖమశ్నుతే. అనువాదం తాత్పర్యం. శ్రీల ప్రభుపాదకి. ఈ ఆరోగ్యంలో మనుషులు ఆత్మజ్ఞానం లేకుండా, ఆత్మ అనుభూతి లేకుండా, ఆత్మజ్ఞానం లేకుండా, ఆత్మ అనుభూతి లేకుండా జనాలు సుఖంగా ఉండాలని ఆశిస్తున్నారు. కానీ అది వీలు కాదు. అందరూ సుఖంగా ఉండాలని, కానీ వాళ్ళు ఆత్మజ్ఞానం లేకుండా లేదా యోగి కాకుండా, ఆత్మజ్ఞానం లేకుండా యోగి కాకుండా ఎలా మనిషి సుఖంగా ఉండగలడు? వీలు కాదు. భగవంతుడు మనిషికి విశేషమైనటువంటి ఏర్పాట్లు చేశాడు. మనం గుడ్డలు కట్టుకుంటాం, జంతువులు గుడ్డలు కట్టుకో. మనం ఇళ్లలో ఉంటాం, జంతువులు బజార్లో ఉంటాయి. మనం చక్కగా వండుకొని తింటాం, జంతువులు ఏది దొరికితే తినాల్సి వస్తుంది. సో మనకి ఇట్లా ఫ్యాన్లని, సెల్ ఫోన్లని, మిగతా ఏ జంతువులు ఇవన్నీ వాళ్ళేవు. చక్కగా మనం పాటలు పాడతాం, డ్యాన్సులు చేస్తాం, నాటకాలు వేస్తాం, డ్రామాలు వేస్తాం, పుస్తకాలు చదువుతాం, ఆటలు ఆడతాం. సో మెనీ థింగ్స్. పశువులకి వాటికి తిండి, నిద్ర, కుటుంబం, వాడికి ఇంకేం లేదు. మనిషికి వెరైటీ. భగవంతుడు మనిషికి విశేషమైన సౌకర్యాలు ఇచ్చి, భగవంతుడు విశేషమైన తెలివితేటలు ఇచ్చి, భగవంతుడు నీకు స్పెషల్ బాడీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ ఇచ్చి నువ్వు నన్ను తెలుసుకుని అనంత సుఖాన్ని ఇక్కడ చెప్పారు. ఈరోజు శ్లోకంలో యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శ. సుఖేన అనే శబ్దం వస్తుంది, సుఖం. అత్యంతం సుఖం అశ్నుతే. ఇంకోసారి అత్యంత సుఖం. అత్యంత సుఖం. అంతులేని సుఖం. అంటే మీరు ఎప్పుడు సుఖంగా ఉండాలంటే, మామూలు మనుషులందరూ కూడా టెన్షన్లు, తర్వాత భయాలు, తర్వాత తీరని కోరికలు, సమస్యలు, గొడవల మధ్య, సమస్యల మధ్య, తీరని కోరికల మధ్య, భయాల మధ్య, ఆందోళన మధ్య అత్యంత సుఖం వదిలిపెట్టండి.
వాళ్ళకి చెమటలు పడుతూ ఉంటాయి, వాళ్ళకి రోగాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనుషులు భగవద్గీత చదవవలసే ఉంటుంది. భగవద్గీత చదవకుండా మీ బతుకు గడిచే అవకాశం లేదు. మనుషులు భగవద్గీత చదివితే మనుషులాగా బతకగలుగుతారు. మనుషులు భగవద్గీత చదవకపోతే పశువులకి కొన్ని సమస్యలు ఉన్నాయి. మనుషులకి ఎక్కువ సమస్యలు ఉన్నాయా, పశువులకి ఎక్కువ సమస్యలు ఉన్నాయా? వాట్ డూ యూ థింక్ దట్ యంగ్ మ్యాన్ అని పిలవండి. మనుషులకి ఎక్కువ సమస్యలు ఉన్నాయా, పశువులకి ఎక్కువ సమస్యలు ఉన్నాయా? మనుషులకి ఎక్కువ సమస్యలా, పశువులకి ఎక్కువ సమస్యలా? కమ్ వాలంటీర్. యువర్ బ్రదర్ అండ్ సిస్టర్, classmates. Which class? Degree. But BSc or BCom or BA? BS. BSc. So, Telugu medium or English medium? English medium. Telugu also you know. Telugu also you know. Telugu వచ్చా రాదా? నేను అడిగేది మనుషులకి ఎక్కువ సమస్యలు ఉన్నాయా, పశువులకి ఎక్కువ సమస్యలు ఉన్నాయా? మనుషులకి. పశువులకి బస్ తిండి దొరికి పండుకోవడానికి ప్లేస్ ఉండి పిల్లలు పుట్టిస్తే అంటే అవేమి ధర్నాలు చేయటం లేదు, అవేమి స్ట్రైకులు చేయటం లేదు. హరే కృష్ణ. మాతాజీ పవర్ ఆఫ్. హరే కృష్ణ. అయిపోతాడు, బ్యాటరీ అవుట్. అదే నిలబడండి. మందిరం 15 నిమిషాలు మూసేస్తారు. ఆరతి, లాస్ట్ ఆరతి, సైన్ ఆరతి 8:15 క్లోజ్. సో మనుషులకి సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనుషులు భగవంతుడు చెప్పినట్టుగా బతకటం లేదు. డాక్టర్ చెప్పినట్టుగా పొద్దున పోయొచ్చారు కదా, మీరు మట్టి కుండల్లో తినండి, సబ్బు వాడకండి, టూత్పేస్ట్ వాడకండి, తర్వాత అల్యూమినియం పాత్రలు వాడకండి, ప్రెషర్ కుక్కర్లు వాడకండి, తీపి తినమాకండి, ఉప్పు తినమాకండి, టాటా ఉప్పు పద్ధతులు ఇట్లా మనకు అవన్నీ తెలీదు. కాబట్టి రోగాలు, కాబట్టి చూపించుకోవడానికి పోయారు. మనకు అవన్నీ తెలీదు, ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాం, రోగాలు వచ్చాయి, డాక్టర్ దగ్గరికి పోయారు. ఇప్పుడు నేర్చుకున్నారు, ఓహో మనుషులు సహజంగా బతకమంటున్నాడు అని అడుగుతున్నాడు. జంతువులు ఏమైనా పళ్ళు తవ్వుకుంటాయా, జంతువులు ఏమైనా సబ్బు రాసుకుంటాయా, జంతువులు ఏమైనా రాత్రిపూట జంతువులన్నీ సాయంత్రం ఎప్పటికన్నీ నిద్రపోయినాయి, ఎక్కడ ఏ పక్షులు ఎగట్టలేదు, ఎక్కడికెక్కడంత రెస్ట్. కానీ మనుషులు మాత్రం క్లబ్బులకు పోయి, సినిమాలకు పోయి, హోటళ్ళకు పోయి గలీజ్ అంతా నెత్తికెక్కించుకొని హ్యాంగ్ ఓవర్ అంటే మొత్తం వదలక హ్యాంగ్ ఓవర్. అంటే ఇక్కడ సుఖము, అత్యంత సుఖము. అంటే మనం సుఖాన్ని పొందాలంటే మనకి జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి. మూర్ఖులు ఎలా సుఖంగా ఉండగలరు, అజ్ఞానంలో ఉండేవాడు ఎలా సుఖంగా ఉండగలడు? వీలు కాదు. జ్ఞానం ఉండాలి. ఏది ఎలా, ఎప్పుడు ఎలా, ఎవరితో ఎలా అని తెలిసి ఉండాలి జ్ఞానం. లేకపోతే మనం సమస్యలు కొని తెచ్చుకుంటాం. కాబట్టి ఈరోజు శ్లోకంలో ఇంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష. ఎప్పుడు మనం అంటే మనిషి
ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగితే ఇంజన్ నేమ్ సదా ఆత్మానం. సదా అంటే ఎల్లప్పుడు. మనం ఎంత ఎక్కువ సమయం నేను శరీరం కాదు ఆత్మ అనేది మర్చిపోకుండా ఉంటాం, మీరు అంత జీవితంలో మీరు ఆనందానికి దగ్గర అవుతారు. ఎప్పుడైతే మీరు సదాత్మాను వదిలిపెడతారో మీరు ఆత్మకు తెలుసుకోరో మనం చూస్తున్నాం. ఆత్మ లేని వాళ్ళంతా ఎలా, ఆత్మస్పృహ లేని వాళ్ళంతా ఎలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు, ఎలాంటి పోకిరి పనులు చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా కోర్టులు పాలవుతున్నారు, పోలీస్ స్టేషన్లు పోయి తిరుగుతున్నాడు. మీరు కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు కదా, కోర్టు చుట్టూ తిరగాల. మీరు సదాత్మానం ఎప్పుడు ఆత్మను గురించి ఉంటే మీరు బస్ తినడానికి ఉంది, చక్కగా భజన చేసుకుంటున్నాను, వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. వై షుడ్ ఐ వేస్ట్ మై టైం? నాకు తినడానికి ఉన్నది, దేవుడు భజన చేసుకునే సేవ చేసుకునే అవకాశం ఉంది. దాన్ని వస్తే పోతే పోతే టైం కాస్త సేవ్ అవుతుంది. మీరు పరిగెడితే ఎన్నేళ్ళు అవుతుంది పరిగెడుతుంది, ఏమవుతుందో తెలియదు. మన జీవిత కాలంలో అవుతుందో లేదో తెలియదు. వాళ్ళు అడిగారు, రాష్ట్రపతికి చీఫ్ జస్టిస్కి మధ్య గొడవ ప్రారంభమైంది. రాష్ట్రపతి చీఫ్ జస్టిస్ మధ్య గొడవ. రాష్ట్రపతి చీఫ్ జస్టిస్కి ప్రశ్నలు పంపించింది. ఏమని అడిగింది? మీరు నన్ను 3 నెలల లోపల, ఏదో తమిళనాడులో ప్రాబ్లం, ఆ ప్రాబ్లం గవర్నర్ గారు సాల్వ్ చేయలేక దాన్ని రాష్ట్రపతికి పంపించాడు. అంతే, గవర్నర్ తన లెవెల్లో ఇప్పుడు ఉంటుందనుకోండి, తమిళనాడు గవర్నమెంట్ మేము భారతదేశం నుంచి వేరైపోతాము అని తమిళనాడు ఎమ్మెల్యేలంతా కూడా ఒక రిజల్యూషన్ పాస్ చేశారనుకోండి, అది గవర్నర్ ఒప్పుకుంటాడయింది. తమిళనాడులో ఉండే ఎమ్మెల్యేలందరూ కలిసి మేము భారతదేశంతో కలిసి ఉన్నాం, మేమంతా ఒక రావణుడిలాగా మా రాజ్యం ఒకటి ఏర్పాటు చేసుకుంటాం, మాకు భారతదేశంలో సంబంధం లేదు అని వాళ్ళంతా రిజల్యూషన్ చేశారు. అది ఎప్పుడు పాస్ అవుతుంది? గవర్నర్ గారు ముద్ర పడితే కానీ, అంతే కదా, గవర్నర్ గారు సంతకం పెట్టాలి. గవర్నర్ గారు చూస్తే ఏమో ఇదేంది ఇక పిచ్చేది. చట్టం ప్రకారం అందరూ భారత ప్రభుత్వానికి లోబడి ఉండాలి. కాబట్టి ఆయన సంతకం పెట్టుకుని ఫైల్ దగ్గర పెట్టుకుంటే ఈయన గారు వెళ్ళి స్టాలిన్ గారు వెళ్ళి నేను సుప్రీంకోర్టులో వేశాడు. గవర్నర్ గారు మామూలుగా అసెంబ్లీ వాళ్ళు చేసిన తీర్మానాన్ని చూసి సరి చేయడం, పాస్ చేయడం, లేదా కాదని చెప్పేయడం, ఏదో చెప్పాలి. ఇది కాకుండా ఆయన పక్కన పెట్టేప్పటికి వాళ్ళు 10 రోజులు ఆగి, ఏం సార్ మొత్తం వాళ్ళంతా ఫుల్ మెజారిటీలో ఉన్నారు. మన చంద్రబాబు నాయుడు లాగా అక్కడ ఉండేటువంటి 242 ఎమ్మెల్యే సీట్లో వాళ్ళకి 175 సీట్లు ఫుల్ మెజారిటీ, ఎవడు ఆపు చేయలేడు. అప్పుడు ఆయన సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు వాళ్ళు గవర్నర్ గారికి పెట్టారు, మీరు నెల లోపల వాళ్ళు పంపించినటువంటి తీర్మానాన్ని మీరు సంతకం పెట్టి పంపించాలి. వాళ్ళకి ఆ అధికారం ఎవరు ఇచ్చారు? సుప్రీంకోర్టు వాళ్ళకి, గవర్నర్కి కూడా నువ్వు ఆదేశాలు ఇవ్వని. ఆయన అన్నాడు, నాకు ఇది రాజ్యాంగ సమ్మతం అనిపించట్లేదు, భారతదేశం నుంచి వేరైపోతాయని మీరు చంద్రబాబు నాయుడు తీర్మానం చేస్తే గవర్నర్ సంతకం పెట్టినట్టు, గవర్నర్ రాజ్యాంగాన్ని కాపాడాలి అంటే ఆయన అన్నాడు. ఆయన ఏం చేస్తే ఆయన తీసుకెళ్ళి నాకెందుకు వచ్చింది గొడవ అని చెప్పి రాష్ట్రపతికి పంపించేసాడు. ఆయన రాష్ట్రపతి వీళ్ళకైనా రోగం అయ్యింది, భారతదేశం వేరైతే దాన్ని ఎట్లా ఒప్పుకుంటారని. నువ్వు ఏదో పేదవాళ్ళకి 3000 ఇస్తా సంతకం పెడతా, లేదా మేము
వాళ్ళకి రిజర్వేషన్ పెడతా, సంతకం పెడతా, భారతదేశం వేరైపోతా అంటే సరే అని చెప్పి ఈయనకి దానికి గవర్నర్ కూడా అధికారం లేదు. భారతదేశం వేరైపోతా అంటే గవర్నర్ సంతకం పెట్టడానికి ఆయనకి అధికారం లేదు. ఎందుకంటే పైన రాష్ట్రపతి కూడా ఉన్నాడు, ఆయన ఒప్పుకోవాలి అక్కడ. కాబట్టి ఆయన అన్నాడు దండం పెట్టి ఇది నా వల్ల, ఆయన లాయర్, ఆయన దండం పెట్టి ఇది నా వల్ల చెప్పారు కాదు, రాష్ట్రపతి గారికి పంపించేస్తారు. వీళ్ళు సుప్రీంకోర్టుకి పోయారు. సుప్రీంకోర్టు రాష్ట్రపతికి లెటర్, మీరు దీన్ని 3 నెలల లోపల మీరు పరిష్కరించవలసింది అంటే అప్పుడు దాన్ని అంటారు, దాన్ని రాజ్యాంగ సంక్షోభం ఒకటి వచ్చింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాష్ట్రపతికి ఆర్డర్ వేయగలుగుతాడా? వాడికి చీఫ్ జస్టిస్కి పోస్ట్ ఇచ్చేది ఎవరో తెలుసా? రాష్ట్రపతి నియుక్తి చేస్తాడు. ఫలానా వాడు చీఫ్ జస్టిస్కి అపాయింట్ చేస్తాడు. ఆమె వాడి చేత ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఈయనవాడు రాష్ట్రపతిని ఆదేశించడానికి ఆయనకు హక్కు ఉందా? ఎవరికి లేదు హక్కు అని. ఎప్పుడు ఆ ప్రశ్న పెట్టింది, ఒక పెద్ద జోక్ వేసింది. మీరందరూ నవ్వుతారు. మీరు నన్ను 3 నెలల్లో మీరు జవాబు చెప్పి నాకు ఆదేశం ఇస్తున్నారు, మీకు ఆ అధికారం ఎవరిచ్చారు? ఎందుకంటే నేను అపాయింట్ చేసిన ఒక వ్యక్తి, అదే నేను డైరెక్టర్ అనుకోండి, నేను క్లర్క్ని అపాయింట్ చేస్తాను, నన్ను ఛాలెంజ్ చేస్తే పీకి పారేస్తా ఉద్యోగం చేసి, అంతే కదా సిస్టమ్ ఉంటుంది. ఒకటి పనిచేయడానికి పద్ధతి, లేకపోతే వ్యవస్థలు నడవడం కష్టం. ఇప్పుడు నువ్వు ఉంటావు మందిరంలో, నన్ను చాలా నా ఇష్టం పూజ చేస్తా, రేపు ఒకరోజు 5 గంటలకు, ఒకరోజు 8 గంటలకంటే అదే ఒప్పుకుంటారు. నువ్వు చెప్పినట్టు మేమే రాలా, నేను చెప్పినట్టు నువ్వే రాలా, ఒక పద్ధతి. ఇస్కాన్లో ఉంటే ఇస్కాన్లో ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మిగతా వాళ్ళు వినాలి, అప్పుడు స్మూత్గా నడుస్తుంది. ఎవరికి వాళ్ళు నన్ను ఛాలెంజ్ చేస్తుంటే, నువ్వు నన్ను ఛాలెంజ్ చేస్తుంటే ఇక మందిరం ఏమైంది? ఇక్కడ మందిరం లేదు, పాడు లేదు, విచ్చలు విడిపోయింది. కాబట్టి ఆయన పెద్ద జోకేసింది. మీరు 3 నెలల్లో నన్ను జవాబు ఇవ్వమంటున్నారు, మీ హైకోర్టులో సంవత్సరాలు తడబడి, దశాబ్దాలు తడబడి కేసులు ఎందుకు పెండింగ్లో ఉంచారు? నువ్వు నన్ను అడుగుతున్నావు 3 నెలల లోపలనే. సుప్రీంకోర్టులో 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి కేసులు పడినాయి. అక్కడ మీరు ఎప్పుడైనా మీకు కూడా అటువంటి బాధ్యత ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? అంటే చెంప మీద దెబ్బ కొట్టేట్టు అడిగింది. మీరు నన్ను 3 నెలల్లో పరిష్కరించమంటున్నారు, మీ కోర్టుల్లో 30 ఏళ్ళ నుంచి 90 ఏళ్ళ నుంచి కేసులు ఎందుకు పడినాయి పరిష్కారం కాకుండా? మీకు బాధ్యత లేదా అని వాడు జవాబు ఇవ్వాలి చీఫ్ జస్టిస్. రెండోది ఆమె అడిగింది, మీకు చీఫ్ జస్టిస్గా మీకు అపాయింట్మెంట్ ఇచ్చింది ఎవరు? రాజ్యాంగంలో మీకు ఇచ్చినటువంటి హక్కులు ఎప్పుడైనా చూసుకున్నారా? రాష్ట్రపతికి మీరు ఆదేశించేటువంటి మీకు ఆ హక్కు రాజ్యాంగంలో ఉందా? చూపించండి. ఫినిష్. కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చి ఇంజన్నేమో సదాత్మానం. మనం ఆత్మజ్ఞానం లేకుండా, మనం ఆధ్యాత్మం ఎదగకుండా ఎలా సుఖం కలుగుతుంది? ఎందుకంటే శరీరంతో సుఖం దొరకదు. శరీరానికి నిద్ర కావాలి, తిండి కావాలి, తర్వాత నీరసం ఉంటుంది, రోగాలు ఉంటాయి, తర్వాత శరీరానికి ముసలితనం వస్తుంది. ఎక్కడ ఆనందం ఎక్కడుంది? ఇక్కడ అంత జీవితం అంతా కూడా దాన్ని అంటారు మంచుపోగా, అంత జీవితం అంతా గడిచిపోతుంది. ఆనందం కావాలనే ఆలోచన ఉంది. మీకు 40 ఏళ్ళు వచ్చేసాయి, 45 ఏళ్ళు వచ్చాయి, 40 ఏళ్ళ నుంచి శరీరాన్ని వాడుకుంటున్నారు. ఏదైనా మీకు చెప్పగలిగే ఆనందం దొరికిందా? ఉండగలిగే ఆనందం దొరికిందా? డిడ్ యూ గెట్? నేను ఆనందంగా ఉన్నా సార్,
అని చెప్పే మీకు ఏమైనా పరిస్థితి దొరికిందా? ఏ రోజు గారు ఎత్తుక్కుంటే ఎందుకంటే ఆనందం అనేటువంటిది, సుఖం అనేటువంటిది అది శరీరానికి చెందినటువంటిది కాదు. మానవ శరీరాన్ని ఉపయోగించుకొని ఇట్లా యోగి అవ్వడం మాలాగా. అదే ఇక్కడ చెబుతుంది, సదాత్మానం. నువ్వు ఎవరో తెలుసుకో, నువ్వు నువ్వు ఆత్మగా తెలుసుకుని నువ్వు ఆత్మ అనుభవం కోసం ఏం చేయాలో సాధన, యోగా, అధ్యయనం అన్నీ చేయాలి కదా. మనం చదవాలా, తర్వాత సాధన చేయాలా, తర్వాత మనం అనుభవం పొందాలా. అప్పుడు నాకు అర్థమైంది విషయం. అటుగా అన్నాడు, ఇంజన్యేవం సదాత్మానం యోగి విగత కల్మషాలంటే మనం తెలుగులో కూడా ఉంది శబ్దం. తెలుగులో కల్మషం అంటే ఏంటి? కల్మషాలు అంటే ఏంటి? ఇంప్యూరిటీస్. కరెక్ట్, ఇంప్యూరిటీస్. కల్మషాలు అంటే ఉదాహరణకి మీకు పాలల్లో ఏం పడింది చెప్పచ్చు. ఈ పాలల్లో మిరపకాయలు పడ్డాయి అనుకోండి, పాలు మిరపకాయలు పడుతుంది, కల్మషం. లేదా పాలల్లో దుమ్ము పడింది, లేదా పాలల్లో బలి పడింది, ఆ పాలు తాగుతారా? కల్మషం, కంటామినేటెడ్ అని చెప్పి ఇంప్యూరిటీ. అంటే ఆయన విగత కల్మష. ఈ ఆత్మలాగా ఉండకుండా నేను రెడ్డిని, నేను నాయుడిని, నేను మగాడిని, నేను హిందువుని, నేను ఆంధ్రవాడిని, అంత కల్మషమే. మీరు ఆంధ్రవాడు కాదు, మీరు రెడ్డి కాదు, మీరు హిందువు కాదు, మీరు ఆడ కాదు, కల్మషం. నేను ఆత్మను అనాల్సింది పోయి ఇప్పుడు నేనంటా నేను ఎర్ర చొక్కాని, రేపు నేను ఇంకో రంగు చొక్కా వేసుకుంటే నేను మారిపోయానే అయింది. నేను తెల్ల చొక్కా వేసుకుంటే అదే మనిషినే కాదా? అంటే ఈ శరీరం ఏదైనా కావచ్చు, కానీ లోపల ఉండే ఆత్మ, దాన్ని అంటారు కల్మషం లేనటువంటి స్థితి. ఎప్పుడు దాకా నేను ఆత్మని అనుకోకుండా మన ఆలోచనలు, నేను ఆడపడుచుని అన్నారు కదా, ఇప్పుడు మీరు ఆడపడుచు కాదు, మీరు ఈ విధంగా బతికేవాళ్ళు అయితే మీరు ఎట్లా మాట్లాడరు? మేము కూడా భగవంతుని దాసురాము స్వామి, ఏదో మళ్ళా భగవంతుడి సేవ చేసుకోవాలా, వీళ్ళంతా చేస్తున్నారు కదా. మీరు అట్లా కాకుండా మీరు ఆడపడుచుగా మీ బాధ్యతలు, లేదా మీరు అక్కగారిగా మీ బాధ్యతలు, లేదా అమ్మగారిగా మీ బాధ్యతలు ఉన్నాయి కదా. అక్కగా మీ బాధ్యతలు ఉంటాయి, అమ్మగా మీ బాధ్యతలు ఉంటాయి, భార్యగా మీ బాధ్యత. ఇవన్నీ చూసుకొని ఆయన కూడా మీరు సుఖపడేది లేదు. ఎందుకంటే కల్మషాలు. ఎవడు చెప్పాడు ఈ విధంగా ఈ పనులన్నీ చేస్తే సుఖపడతారు? కాబట్టి వాటిలో అంటే డ్యూటీస్ అంటారు. డ్యూటీస్ వేరు, మీ యొక్క ధర్మం వేరు. ధర్మం అంటే నేను ఆత్మగా కృష్ణుడితో నాకు సంబంధం ఉంది, అది మీ ధర్మం. డ్యూటీ, ఈ సంసారంలోకి వచ్చాం కాబట్టి తల్లిదండ్రులు చూసుకోవాలా, భర్తను చూసుకోవాలా, పిల్లలు తప్పదు. కానీ అది మీ ధర్మం అయితే వాళ్ళు లేనప్పుడు ఆ డ్యూటీ ఉండదు కదా. తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు పోయిన తర్వాత ఆ డ్యూటీ అయిపోయింది అక్కడికి. కానీ భగవంతుడితో ఎప్పుడు మీ సంబంధం ఉంది. మీరు పోయేదాకా, మీరు ఉన్నప్పుడు తల్లిదండ్రులు పోయారు, ఆ సంబంధం అయిపోయింది. భర్త పోయాడు, ఆ సంబంధం అయిపోయింది. పిల్లలు వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు, ఆ సంబంధం అయిపోయింది. కానీ ఒకటి మాత్రం ఎప్పుడు ఉంటుంది, మీకు ఆత్మగా మీకు కృష్ణుడితో సంబంధం ఉన్నది, అది పోయేది లేదు. మళ్ళా జన్మ ఎత్తినా కూడా అప్పుడు కూడా మీరు ఆత్మే కదా, మళ్ళీ దేవుడితో సంబంధం. అంటే దేవుడి దగ్గరికి పోయేదాకా మీకు ఈ బాధ్యత వదిలే ప్రశ్న లేదు. తల్లిదండ్రులు అని వంట అయిపోతాయి అని కూడా చెప్పింది. యోగి విగత కల్మష. ఎప్పుడు దాకా నేను ఆడపడుచుని, నేను ఆంధ్రుడిని, నేను రెడ్డిని,
ఏమీ సుఖం దొరికే అవకాశం లేదు. ఈగో ప్రాబ్లమ్స్, మనకి స్టేటస్ ప్రాబ్లమ్స్, ఈగో ప్రాబ్లమ్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, తర్వాత బాడీ ప్రాబ్లమ్స్, శరీరం, డబ్బు ఉంది, రోగం పోవటం లేదు, ఏం చేద్దాం? డబ్బు ఉంది కానీ మనకు మనుషులు లేరు. మా మందిరం ఉంది, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, పని చేయడానికి మనుషులు రావట్లేదు. బలవంతంగా ఎవడు రాడు కదా. ఈ అమ్మాయిని అంటే ఈ విష్ణుప్రియతో అంటాం, ఈ అమ్మాయి ఇక్కడ వచ్చి ఉండి సేవ చేసుకోవచ్చు కదా. నా పరిస్థితుల్లో ఇది వీలు కాదు సార్ అంటే వీలు కాదు కదా. కొంతమందికి వీలు అవుతుంది, కొంతమంది వీలు కాదు. అంటే బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టేది లేదు. చెప్పచ్చు, రండి, ఎవరైనా కూడా ఇసుకానికి రండి, ఉండండి. ఈయన చెప్పాం, ఏమయ్యా రమానంద ఇక్కడే ఉండిపోయాని చెప్పి, నేను ఉండను సార్, ఆయన పనికి ఏదో వస్తాడు, ఆ రోజుల్లో ఉంటే తర్వాత పారిపోతాడు. అంటే ఆయన పనికి వచ్చాడు, మందిరం పనికి వస్తే మేమంతా జగన్నాథుని పెట్టుకున్నాం. ఎట్లా జగన్నాథుడికి చక్కగా సేవలు అంతా ఉండాలి, మనందరికీ బాధ్యత. మనం కట్టుకున్నాం మందిరం. అంటే మనం ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, మన నెల్లూరు జగన్నాథుడికి ఈ పెళ్ళి అయిపోతే వదిలిపారేస్తాయని మనకు ఎందుకు వచ్చింది ఈ జగన్నాథుడి. నెల్లూరు గుర్తుంటుందా ఉండదా? నీకు పెళ్ళి వెళ్ళిపోతే నెల్లూరు జగన్నాథుడు గుర్తుంటాడా ఉండడా? దరిద్రం వదిలింది, గతి లేకుండా నాకేం అవసరం జగన్నాథుడు అటు తయారవుతారు. మీకు నిజంగా ప్రేమ కలిగితే, ఐఎమ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ నెల్లూరు టెంపుల్. నేను నెల్లూరు మందిరం నుంచి నా సంస్కారాలు, నా సభ్యత, నా భక్తి నేర్చుకున్నాను. కాబట్టి నా జీవితం అంతా కూడా ఎక్కడున్నా కూడా, అందుకే ఇప్పుడు ధీరజ్ అమెరికాలో ఉంటాడు. పాప అక్కడి నుంచి ఫోన్ చేసి, మహారాజ్ ఐఎమ్ సెండింగ్ 50,000 రూపీస్, దాని అటాచ్మెంట్. మన నెల్లూరు జగన్నాథుడు, మనం ఇక్కడ ఉండి, అంటే ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉండి దేవుడిని తెలుసుకున్నారు. అదే పెళ్ళే వెళ్ళిపోతే ఇంక అయిపోయింది మనకి నెల్లూరుతో సంబంధం. అంటే భక్తి లేదు, పాడు లేదు. భక్తి ఉందంటే ఎక్కడున్నా కూడా ఇంక వదిలిపెట్టలేదు. మనతో పాటు జగన్నాథుడు కూడా చేసుకుంటూ ఉండాలి. ప్లస్ మన పనులు అంటే మనం పెట్టుకునేవి, కానీ దేవుడు ఇచ్చింది అది వదిలేసాం మనం. కానీ పూర్తిగా వదలమాకండి, దెబ్బలు తింటారు. పూర్తిగా వదిలంటే కొట్టుకుపోతారు. అంతే కదా, మీరు వదిలిపెట్టారంటే కొట్టుకుపోతారు సంసారం. అంటే ఇక్కడ ఏమన్నాడు, టైం అయిపోయింది, ఆవేశం గురించి చెప్పలేని టైం అయిపోయింది. వాళ్ళ టైం స్టాప్. మందిరం మూసింది కూడా నాకు తెలియదు, మీరు బాగానే వింటున్నారని చెప్పి నేను చెప్పుకుంటూ పోతున్నా. ఇంజన్నేమం సదాత్మానం యోగి విగత కల్మష సుఖేన బ్రహ్మస్పర్శ సంస్పర్శ. ఆ బ్రహ్మ అంటే దేవుడు, భగవంతుడు. ఎప్పుడైతే మనం పవిత్రంగా తయారవుతామో అప్పుడు మనకి దేవుడితో సంబంధం అనుభవానికి వస్తుంది. అప్పుడు సుఖేన బ్రహ్మస్పర్శ సుఖ్, అత్యంత సుఖం వస్తుంటాయి. మామూలుగా ఈ సంవత్సరంలో కొద్ది సుఖాలు, కృష్ణుడితో సంబంధం కలిగిందంటే అత్యంత సుఖం అశ్నుతే. అశ్నుతి అంటే అనుభవానికి రావడం. నిజంగా మీరు ఏమీ లేకపోయినా, ఉద్యోగాలు లేకపోయినా, డబ్బులు లేకపోయినా, ఆరోగ్యం బాగాలేకపోయినా, మనకి బంధువులు తోడిపోయినా, కృష్ణుడు మీతో ఉన్నాడంటే మీరు అత్యంత సుఖం వస్తుంటే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ